సిఎస్ఆర్ పథకం తీసుకువచ్చి ప్రజా టాయిలెట్స్ నిర్వహిస్తున్న వారి దగ్గర ప్రతి నెల దౌర్జన్యంగా కిరాయిలు వసూలు చేస్తూ ఇగ్జోరా లూకెఫ్ కంపెనీ అధినేత బీహారీ అభిషేక్ నాథ్ కోట్ల రూపాయలు అక్రమార్జనతో భారీ స్కామ్కు పాల్పడుతున్నాడని శామ్యూల్ కార్తీక్ ఆరోపించారు. ప్రజా టాయిలెట్స్ పేరిట మాజీ మంత్రి కేటీఆర్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్లు అండదండలతో బీహార్ నుంచి వచ్చిన బీహారీ అభిషేక్ నాథ్ ఇగ్జోరా లూకెఫ్ కంపెనీ పేరిట టెండర్లు దక్కించుకుని అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు అక్రమార్జనతో భారీ స్కామ్కు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కిరాయిలు కడుతూ మెయింటెనెన్స్ సైతం తమ జేబులకే చిల్లు పెడుతున్న అభిషేక్ నాథ్ ఆగడాలను అరికట్టాలని బాధితులు వాపోయారు. వెంటనే ప్రభుత్వం సీఎం స్పందించి బీహారీ అభిషేక్ నాథ్ కు సంబంధించిన ఇగ్జోరా లూకెఫ్ కంపెనీ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మెయింటెనెన్స్ చూస్తున్న బాధితులకు నేరుగా ప్రజా టాయిలెట్స్ నిర్వహణకు అనుమతులు ఇచ్చి అటు ప్రభుత్వ ఖజానాకు గండిపడకుండా ఇటు ప్రజా ప్రయోజనార్థం నిర్మించిన టాయిలెట్స్ పారదర్శకంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అభిషేక్ నాథ్ అక్రమాలపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజా టాయిలెట్స్ నిర్వహణకు అనుమతులు ఇచ్చి అటు ప్రభుత్వ ఖజానాకు గండిపడకుండా ఇటు ప్రజా ప్రయోజనార్థం నిర్మించిన టాయిలెట్స్ పారదర్శకంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అభిషేక్ నాథ్ అక్రమాలపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇగ్జోరా కార్పొరేట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఫీ ఫ్యాబ్రికేటెడ్ మెన్ అండ్ ఫీమేల్ టాయిలెట్ అని పెట్టి దానిపైన ప్రతి నెల కూడా వేలల్లో డబ్బులు వసూలు చేస్తూ జిహెచ్ఎంసీకి నామమాత్రపు అమౌంట్ కూడా పే చేయట్లేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు జిహెచ్ఎంసీ కూడా భారీ ఎత్తున నష్టాలు జరుగుతున్నాయి. అయితే ఈ డబ్బాలను వాళ్ళు పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయకపోగా ఎవరైతే ఆ డబ్బాలు నడుపుతున్నారో వాళ్ళ దగ్గరనే దౌర్జన్యంగా డబ్బులు కిరాయిలు వసూలు చేసుకుంటూ వాళ్ళని బెదిరింపులకు గురి చేసుకుంటూ ఆ మెయింటెనెన్స్ భారాన్ని అంతా కూడా వాళ్ళపైనే పెడుతున్నారు. టాయిలెట్స్ ఏమో ఫ్రీగా ఇస్తున్నారు, కానీ ఈ మెయింటెనెన్స్ విషయంలో తర్వాత కిరాయిల విషయంలోనే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏమన్నంటే ఈ ఇగ్జోరా కంపెనీకి సంబంధించినటువంటి ఎండి అభిషేక్ నాథ్ ఎవరైతే ఉన్నాడో ఆయన బీహార్ నుంచి ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చిండు. ఇదంతా కూడా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు, కమిషనర్ అరవింద్ కుమార్, అట్లాగే సిఎస్ సోమేష్ కుమార్ వీళ్ళ నేతృత్వంలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది బయటకు వచ్చింది. ఇగ్జోరా కార్పొరేట్ సర్వీసెస్